హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు టాపిక్ వచ్చి స్క్వేర్ నెక్కి నెక్ పీస్ ఎలా అటాచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్క్వేర్ నెక్కి మనం ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇలా స్క్వేర్ నెక్కి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇలా వెడల్పు వచ్చి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా స్ట్రైట్గా ఒక పీస్ని తీసుకోండి. లేదంటే ఇలా జాయింట్ చేసుకునైనా స్ట్రైట్ పీస్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని మనం రివర్స్లో ఇలా ఉండే భాగాన్ని కిందకి పెట్టుకొని పై భాగం పైకి ఉండేలా చూసుకుని ఇలా పెట్టుకోవాలి. పైనుంచి నెక్ పీస్ ఇలా అటాచ్ చేయాలి. ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ పాదమంచు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా నెక్ పీస్ పైన పాదమంచు ఉండేలా చూసుకుంటూ ఇలా సమానంగా రెండు భాగాలు కూడా ఇలా పట్టుకొని సమానంగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ పీస్ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో అదే ఆకారంలో ఉండేలా ఇలా చూసుకుని ఇలా ఫోల్డింగ్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేటప్పుడు మనకి చేతిలోకి ఇలాగ మనకు కొంచెం క్లాత్ ఇలా ఫోల్డింగ్ పట్టుకుని ఉండాలి. ఇలా అయితే మనకి ఎంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలంటే 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ ఉండాలి. ఇలా 1 ఇంచ్ ఇటు నుండి చూసినా 1 ఇంచ్ రావాలన్నమాట. ఇలా 1 ఇంచ్ చూసుకొని కరెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఒకసారి ఇటు చూడండి. ఇక్కడ చిన్నగా మనకి పాదమంచు ఉండేలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా స్క్వేర్ నెక్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ ఇలా పెట్టుకోండి పెన్తో ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇలా కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర సూదిని కిందకి దించాలి. ఫోల్డింగ్ మాత్రం ఇలా చేత్తోనే పట్టుకుని నొక్కిపెట్టి ఉంచాలి. తర్వాత సూదిని దించిన తర్వాత పాదాన్ని పైకి లేపి ఇలా మన వైపుకి తిప్పుకోవాలి. ఇలా నెక్ని ఇప్పుడు ఈ కింద భాగంలో ఇలా నెక్ ఉంది కదా, ఈ భాగాన్ని ఇలా స్ట్రైట్గా కుట్టుకుని తర్వాత ఇక చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు ఈ పైన ఉన్న పీస్ని ఇలా పట్టుకొని ఇలా పైకి తీసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో అదే ఆకారంలో మళ్ళీ ఈ క్లాత్ని అటువైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎడల్పు కరెక్ట్గా ఉండాలి. ఫోల్డింగ్ చూడండి, ఒకసారి మీరు అర్థమవుతుంది. ఇక్కడ నేను టేప్తో ఒకసారి కొలిసి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉండేలా చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ కరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ మనకి స్క్వేర్ నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా పాదమంచు ఉండేలా చూసుకుని అలా మార్కింగ్ పెట్టుకోండి. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి మనకి సూది రావాలన్నమాట. ఆ స్టిచ్చింగ్ చేసే భాగం మనం అక్కడికి వచ్చి ఆగాలి. మార్కింగ్ మనకి స్క్వేర్ నెక్లా ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఆగాలన్నమాట సూది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా అక్కడికి ఆపుకొని సూదిని కిందకి దించుకోవాలి. ఇలా సూదిని కిందకి దించి పాదాన్ని పైకి లేపి ఇప్పుడు క్లాత్ని ఇలా తిప్పుకొని ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒకేలా పాదమంచు ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకుని ఇక్కడ మనకి స్క్వేర్ నెక్కి మనకి ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్లో ఇలా చిన్నగా కటింగ్ ఇచ్చుకోండి. ఇలా కుట్టు దాటకుండా ఉండేలా చూసుకుని ఇలా కటింగ్ ఇచ్చుకోండి. ఈ మూల కూడా అదే మూలలు రెండు కూడా ఒకేలా కటింగ్ చేసుకోవాలి. ఇలా 2 మూలలు కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై భాగం ఉంది కదా, ఇలా తీసుకొని కరెక్ట్గా ఇలా చూడండి, ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ని ఇలా పెట్టి ఇక్కడ ఎడ్జి వారా స్టిచ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒకసారి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ పీస్ మీదే వేయాలి, బ్లౌజ్ మీద వేయకూడదు. మనకి నెక్ పీస్ ఉంది కదా, నెక్ పీస్ మీదే ఎడ్జి వారా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇక్కడ చూడండి, ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తేనే మీకు నెక్ దగ్గర కూడా ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి కరెక్ట్గా ఇక్కడ ఈ పాయింట్లో సూదిని కిందకి దించి పాదాన్ని పైకి లేపి నెక్ ఏ ఆకారం అయితే ఉందో అదే ఆకారంలో ఇలా టర్న్ తిప్పుకోవాలి. ఇలా టర్న్ తిప్పిన తర్వాత ఇప్పుడు క్లాత్ని చూడండి ఎడ్జి వారానే స్టిచ్ చేయాలి. ఇక్కడ ఇలా తీసుకొని ఫోల్డింగ్ని మన వైపుకి ఉండేలా తీసుకొని తర్వాత అటువైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ పీస్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తేనే మనకి స్క్వేర్ నెక్ నీట్గా వస్తుంది. ఇలా చూసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా కార్నర్కి వచ్చేటప్పటికి సూదిని ఆపి అక్కడ సూదిని కిందకి దించాలి. కిందకి దించిన తర్వాతనే పైన పాదాన్ని పైకి లేపి తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొత్తవారు చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్ పీసే కదా ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకోకండి. ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి కొత్తవారు. సబ్స్క్రైబ్ చేయలేని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రతి వీడియోకి కూడా లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. తర్వాత ఈ క్లాత్ని ఇలా తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎడల్పు ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచే ఉంటుంది. అలా చూసుకుని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి స్క్వేర్ నెక్ కింద భాగంలో ఉంటుంది కదా, ఆ భాగాన్ని ఇలా ఉంది కదా, ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఇలా ఉందా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా పైకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. లోపల క్రాస్ మనకి నెక్ పీస్ కూడా ఫోల్డింగ్లో మనకి స్క్వేర్ నెక్ మోడల్లోనే రావాలన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా స్టిచ్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ని ఇలా చూసుకొని ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలి. పైన ఇలా స్టిచ్చింగ్ బాగా మనకి గోరంచు ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇలా ఎడ్జి వార ఫోల్డింగ్ని 1/2 ఇంచ్ ఎడల్పు ఖర్చు ఉంటుంది. ఇలా గోరంచు స్టిచ్చింగ్ రావాలి చివరి భాగంలో. హెమ్మింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇలా రెడీ అవుతుందండి నెక్. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఈ క్లాత్ని ఇలా నెక్ పీస్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి మెయిన్ పీస్ ఇలా వస్తుందన్నమాట. ఇలా రావాలి. పర్ఫెక్ట్గా వస్తేనే మనకి స్క్వేర్ నెక్ నీట్గా నిలబడుతుంది. చూడండి లోపల నెక్ పీస్ కూడా ఫోల్డింగ్ కూడా అలాగే స్క్వేర్ నెక్ మోడల్లోనే మనం స్టిచ్చింగ్ చేసేది కూడా నీట్గా కనిపించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.